బెడ్ ని టచ్ చేయొద్దంటే ఏకంగా అలా పడుకున్నారేంటి? నేనెక్కడ పడుకున్నాను? నువ్వు తోస్తే పడిపోయాను. ఇంకా నువ్వే నన్ను బెడ్ అనుకున్నావు. నేనేం అలా అనుకోలేదు. కాల్ స్లిప్ అయింది, అందుకే పడిపోయాను. ఏదో ఒక రోజు ఈ బెడ్ నాదవుతుంది అనుకున్నాను. కానీ ఈరోజే నాదైపోయింది. అంత లేదు, ఇది నాది, ఎవ్వరికి ఇవ్వను. ఇప్పటి వరకు నాకు సొంతమైనవన్నీ నాకు వేరే వాళ్ళు ఇవ్వను అన్నవే. ఒక్కసారి నా సొంతం అనుకుంటే అది నా సొంతం అయ్యే వరకు వదిలిపెట్టను. అది ఈ రూమ్ అయినా దేవీపురం అయినా. ఈ మాట నీ పర్సనల్ రూమ్లో నీ ముందు నిలబడి చెప్తున్నా చూడు, చాలా కిక్కుగా ఉంది. ఆడపిల్ల గాలి తగిలి మత్తులో ఉన్నట్టున్నారు. ఈ కిక్ త్వరలోనే వదిలిపోతుంది. అది చూద్దాం. బై ద వే, నువ్వు నా మీద పడ్డందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కువ వెయిట్ లేవు. వెయిట్లెస్ అంటే నాకు చాలా కేర్లెస్. చివరికి మీకు ఆ లెస్సే మిగులుతుంది. కిందకెళ్దామా? వై నాట్, పద. చారుకేసా కనిపెట్టేశారా సార్? మొత్తం చూసావా? చూశాను సార్. ఎలా ఉంది నా యాక్టింగ్? అది యాక్టింగా లేకపోతే నిజం అనుకున్నావా? నువ్వే చెప్పావుగా లవ్ యాక్ట్ చేయమని. మీ అమ్మాయి గారు పడిపోయారు. సరిపోయింది. అవును, చిన్నప్పుడు దివ్య ఫోటోతో పాటు ఇంకో ఫోటో ఉంది, ఎవరిది? తను అబీబాబు సార్, అమ్మాయి గారు అన్నయ్య. ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలీదు. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. త్వరలోనే వస్తారని మా అందరి నమ్మకం. వాడు ఎటెళ్ళాడు నాగభూషణం? ఏమో మేడం, దొరికినట్టే దొరికి క్షణాల్లో మాయమయ్యాడు. ముందళ్ళి అదృష్ట బొమ్మని తీసేయ్. ఓకే మేడం.
రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం ఇది పగదేహంపై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం అర్జున గణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం సురకత్తుల యుద్ధం శత్రువు సిద్ధం ఇది మారణ హోమం కన 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 రక్కస కననం ధన 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 దానవ దహనం అడగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేవా కన 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 రక్కస కననం ధన 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 దానవ దహనం కను సన్నల ప్రళయాలను గెలిచే కాలుడు ఏంటి పిన్ని చావు వెంట పడుతున్న ఆ దిష్టి బొమ్మల బ్లాస్ట్ అవ్వాలనుకుంటున్నావా? త్వరగా చావాలని అంత కోరికెందుకు నీకు? నువ్వు చావడం గ్యారంటీ, కానీ ఒక్కసారి కాదు, కొంచెం కొంచెం చంపుతాను. నిన్ను భయపెట్టి క్షణ క్షణం నరకం చూపించి చిత్రవధ చేసి చంపుతాను. నువ్వు నన్ను వెతకనవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను. నేను ఎలా ఉంటానో త్వరలోనే చూద్దువు గాని. సీ యు పిన్ని, బాయ్. మేడం, అభి మన అంచనాలకు మించి ఉన్నాడు. మనల్ని భయపెట్టేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో అంతా అభికి ముందే తెలిసిపోతుంది. తను మనల్ని ఫాలో చేస్తున్నాడు మేడం. మన ప్రతి మూమెంట్ వాచ్ చేస్తున్నాడు. షాడో లాగా మన చుట్టూనే తిరుగుతున్నాడు. వాడు సామాన్యుల్లో లేడు మేడం. దివ్యకు 1000 రెట్లు మించున్నాడు. తను మిమ్మల్ని చంపడం ఖాయం అనిపిస్తోంది. ఏంటి మేడం సైలెంట్గా ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి. వాడి గొంతు గమనించావా? ఏమైంది మేడం? అచ్చం జై గొంతులా ఉంది. ఆ తండ్రి కొడుకే కదా మేడం అభి. దివ్యకి వాళ్ళ అమ్మ రూపం వచ్చినట్టే అభికి తండ్రి గొంతు వచ్చినట్టుంది. గొంతు తండ్రిలా ఉంది, కానీ రూపం చూడాలి. వాడి ఫేస్ ఎలా ఉందో చూడాలి. వాడు ఎలా ఉంటాడో చూడాలి. త్వరలో వాడే నా దగ్గరికి వచ్చి కనిపిస్తానన్నాడు కదా, చూడాలి. అభిని చూడాలి. వాడి అంత చూడాలి. నా బొమ్మనే తగలబెట్టాడు. నేను వాడి బాడీని తగలబెట్టాలి. నానమ్మ వచ్చేసింది. ఇంత ఆలస్యమైందేం కల్పన? దివ్యకి త్వరగా పెళ్లి జరగాలని గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేశాను బామ్మగారు. ఈ వయసులో అంత కష్టపడటం ఎందుకు నానమ్మా? చేయని అమ్మా, ఆ రకంగానైనా తన శరీరం తగ్గుతుందేమో. తమరు మాత్రం తక్కువేం లేరులే వదినా. మీ వదిన రోజు ఉదయము గార్డెన్లో వాకింగ్ చేస్తుందమ్మా. నువ్వు ప్రదక్షిణలు చేస్తున్నావు, అంతే తేడా. మీరేం చేస్తున్నారు సార్? పౌడర్ రాసుకుంటున్నారా? వన్స్ అపాన్ ఎ టైం నేను డైలీ జిమ్ చేసేవాడిని, అదే నన్ను ఇప్పుడు కాపాడుతుంది. ఆహా, శశి, తను మా నాన్నమ్మ. నమస్తే ఆంటీ. అయ్యో లేమ్మా. నువ్వు? తను శశిరేఖ, నా ఫ్రెండ్ నానమ్మా. ఓహో,
బొట్టు పెట్టుకోమ్మా. ప్రసాదం తీసుకో. ఏం చేస్తుంటావమ్మా? చదువుకుంటున్నాను ఆంటీ. నానమ్మ, తను చాణక్య, శశి వాళ్ళ అన్నయ్య. నమస్తే ఆంటీ. నమస్తే. చాణక్య అంటే నువ్వేనా బాబు? మీ దివ్య నా గురించి మీకు ముందే చెప్పిందా ఆంటీ? తను మీ ఇంట్లోనే కదా 2 రోజులుంది. నీ గురించి, మీ ఇంటి గురించి అంతా చెప్పింది. ఆంటీ, దివ్యకి త్వరగా పెళ్లి జరగాలని పూజ చేసి కుంకుమ పెట్టారు కదా, అలాగే మా అన్నయ్య పెళ్లి కూడా త్వరగా జరగాలని ఆ కుంకుమ మా అన్నయ్యకి పెట్టండి. అలాగే. సారీ ఆంటీ, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. దేవుడి కుంకుమ పెట్టుకోవడం మంచిదే కదా బాబు. మంచి విషయాలు ఆ బాబుకి ఇష్టం ఉండదేమో బామ్మగారు. మా బాస్ మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. కాకపోతే ఆయన దేవుళ్ళని పూజల్ని అంతగా ఇష్టపడరు. మా జయ కూడా మొదట్లో గుడి దేవుడు అంటే ఇష్టపడేవాడు కాదు. మంగే మా వాణ్ణి మార్చేసింది. ఈ చాణక్య గారిని ఏ దేవత కూడా మార్చలేదండి. ఏ దేవతో తలుచుకుంటే ఎందుకు మారడు అంకుల్? వాడు మారితే ఎంత, మారకపోతే ఎంత? యువతల కడుపులో మారిపోతుంటేను త్వరగా భోజనానికి ఎలా రెడీ చేతురుకా? ఇప్పుడేదో అద్భుతం జరగబోతోందని నాకు అనిపిస్తోంది. అద్భుతమా? ఏంటి చంద్రిక? ఎవరో మార్పిస్తే మారను, నాకు మంచి అనిపిస్తే మారుతాను. దానికి దేవుడు కుంకుమ అవసరం లేదు. ఆయన అలాగే అంటారు కానీ ఆ కుంకుమ ఇటు ఇవ్వనమ్మా. ఏంటమ్మా అలా చేసావు? ఏమైంది జడ్జి? అలా అబ్బాయికి కుంకుమ పెట్టొచ్చా దివ్య? పెడితే తప్పేంటి నానమ్మా? పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కాని అబ్బాయికి కుంకుమ పెట్టడం అంటే అది పెళ్లితో సమానం కదా అన్నారు. అదేం కాదు, నేను క్యాజువల్ గా పెట్టాను. మనసులో ఇష్టం ఉండే పెట్టావులే, నాకు అర్థమైంది వదినా. అయినా అబ్బాయి అమ్మాయికి కుంకుమ పెడితే పెళ్లి అంటారు కానీ అమ్మాయి అబ్బాయికి పెడితే అనరు. చిటికడు కుంకుమతో నన్ను సొంతం చేసుకోవాలనుకున్నావా దివ్య? నేనేం రుక్మిణి దేవిని కాదు, తులసాకులు కుంకుమలతో మిమ్మల్ని తోచడానికి. అయితే సత్యభామవా? సరే పదండి, భోజనానికి వేళ అయింది.
అద్భుతం అన్నావు. ఇదేం అరాచకం చంద్రిక? అందరూ ఉన్నారన్న ఇది కూడా లేకుండా దివ్య చాణిక్యకు కుంకుమ పెడుతుందా? పైగా అది పెళ్ళని ఆ చారిగాడు చారికేశగాడు వంత పాడటం. తూర్పు పడమరలు కలవటం అద్భుతమే కదా పౌడరు. చాణిక్య దివ్యలు ఉప్పు నిప్పు అనుకున్నాం, పాలు నీళ్ళలా కలిసిపోతున్నారు పౌడరు. కొంపదీసి ఆ స్వామీజీ చెప్పిన వరుడు ఈ చాణిక్య అయి ఉంటాడా చంద్రిక? బా అయినా అవ్వచ్చు. నిన్న మొన్న దివ్య ఆ ఇంటికెళ్ళొచ్చింది, ఈ రోజు అత్తగాడు చెల్లెలు ఈ ఇంటికొచ్చారు. ఈ రాకపోకలు చూస్తుంటే దివ్య చాణిక్యలకి పెళ్లి అయ్యేలా ఉంది. సర్లే, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు, త్వరగా పద. లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లు దొరకవు, మళ్ళీ నిల్చొని తినాలే. ఇంత వయసు వచ్చినా నీకు తిండి ఎవ తగ్గలేదు. ఇంత వయసు వచ్చింది నీకు, ఆస్తి మీద ఏవ తగ్గిందా ఏంది? పద. ప్రసాదు, ముందు గెస్ట్లని తిన్నివ్వండి. ఇంట్లో ఉండే మీకంత తొందర ఏంటి? చారుకేశ, నువ్వు కూడా కూర్చోవచ్చు కదా. అయ్యో, నేనెలా మీతో సమానంగా కూర్చుని భోంచేస్తాను అమ్మాయి గారు. మీ నాన్నకెంత చెప్పినా మాతో పట్టు కూర్చొని భోంచేయడు. నువ్వైనా తిని చారుకేశా. నాన్నారు మాటే నా మాట అండి. మీ నాన్నంటే ఇక్కడ పనిచేస్తున్నాడురా, నువ్వు చేయట్లేదు కదా. పైగా మా అతిథివి కూడా. అయ్యో, నేను అతిథినేండి జేజీ, నేను కూడా ఇంటి మనిషినే. పళ్ళు రాలిపోతాయి వధవా. నువ్వు ఈ ఇంటి మనిషివేమిట్రా? నువ్వు అతిథివే. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. ఉంది అన్నావో నోరు కుట్టేస్తానే అనుకున్నావో. మీనాక్షి ఆంటీ చెప్పింది నిజం అంకుల్. ఎందుకు ఎప్పుడు చారుకేశం తిడుతూ ఉంటారు? అలా తిట్టబట్టే వాడు ఏమాత్రమైనా అణిగిమణిగి ఉంటున్నాడమ్మా. లేదంటే ఈ పాటికి వాడు నా నెత్తినెక్కి కూర్చునేవాడు. చిన్నప్పుడు నన్ను భుజాల మీద ఎక్కించుకోలేదు, ఇప్పుడు తలకెక్కించుకుంటారు అంటే ఎవరు నమ్మరు అన్నారు. అబ్బాబా, ఏందిరా తినేటప్పుడు మీ అబ్బా కొడుకుల గొడవ? వాళ్ళని ప్రశాంతంగా తినేవండి. ఊరే చారుకేశా, ఈ గోలంతా ఎందుకు? వచ్చి కూర్చో. కూర్చున్నావంటే చంపేస్తాడు వేధవా. అంకుల్ ప్లీజ్ కూర్చో చారుకేశ. ఓకే అమ్మాయి గారు. నాన్నారు, ఇది అమ్మాయి గారు ఆర్డర్. ఐఎమ్ సారీ. చారి, నువ్వు కూడా కూర్చోచ్చు కదా. సారీ మేడం, వాడు వ్యవహారం తప్పినా నేను ఆచారం తప్పనండి. నువ్వు పెద్ద కట్టపో. మరి ఆచారం తప్పడంట. కడుపులో కాలితే అప్పుడు తెలుస్తుంది నీ వ్యవహారం. కడుపు కాదండి, ఈ నీ వంట నచ్చినట్టు లేదు. అదేం లేదు, చాలా న్యాచురల్గా ఉందా ఆంటీ.